వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. కర్ణాటకలో బుల్లెట్ పై డిప్యూటీ సీఎం పర్యటన. ఇలాంటి టాప్ 10 జాతీయ వార్తలను ఇప్పుడు చూద్దాం. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు ఇచ్చింది. 5 ఏళ్లు ఇస్లాంలో ఉండాలన్న నిబంధనపై స్టే ఇచ్చింది. వక్ఫ్ సవరణ చట్టంలోని మొత్తం నిబంధనలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించిన నిబంధనలు తయారు చేసే వరకు ఇది అమల్లో ఉండదని చెప్పింది. కేరళలోని వయనాడులో ఎంపీ ప్రియాంక గాంధీ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆమె పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మైలుకన్నుతో అనేక గ్రామాలకు మంచినీటిని అందించే సాగునీటి పథకాన్ని ఆమె ప్రారంభించారు. 10 రోజుల పర్యటనలో భాగంగా ఆమె మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. తన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ప్రియాంక వివరించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుల్లెట్ పై ప్రయాణిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఆయన బుల్లెట్ పై విస్తృతంగా పర్యటించారు. దేశంలో మోదీ పాలనలో ప్రజాస్వామ్యం రోజురోజుకి దిగజారిపోతుందని ఆయన విమర్శించారు. పంజాబ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. కుండపోత వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆయన పరామర్శించారు. వరదల్లో మురిగిన పంట పొలాలను సైతం రాహుల్ పరిశీలించారు. పంజాబ్ రైతులను కేంద్రం అన్ని విధాలా ఆదుకోవాలని రాహుల్ డిమాండ్ చేశారు. కేరళలోని తిరువనంతపురంలో ఎస్ఎఫ్ఐ నేతలు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఇటీవల లైంగిక ఆరోపణలు ఎదుర్కొని సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్యే రాహుల్ బాధిత విద్యార్థి ఉంటున్న హాస్టల్ దగ్గరకు ఆయన రావడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రాహుల్ రాకను నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ నేతలు ధర్నా నిర్వహించారు. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన 3 మావోయిస్టులను జార్ఖండ్లో హజారీబాగ్ జిల్లాలో భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేశాయి. వీరిలో సీనియర్ కమాండర్ సహదేవ్ సోరెన్ కూడా ఉన్నారు. 209 బెటాలియన్ కోబ్రా దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టగా ఈ ఘటన చోటు చేసుకుంది. సహదేవ్ సోరెన్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా భావిస్తున్నారు. ముంబైని కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. నవీ ముంబై కింగ్ సర్కిల్ ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నవీ ముంబైలోని కూరగాయల మార్కెట్ జోరు వర్షానికి నీటి మునిగింది. అటు ముంబైకి రెడ్ అలర్ట్ కొనసాగుతుండగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. యూపీపీఎస్సీకి తప్పుడు పత్రాలు సమర్పించి ఐఏఎస్ ఉద్యోగం కోల్పోయిన పూజా ఖేడ్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. నవీ ముంబైలో ట్రక్ డ్రైవర్ను కిడ్నాప్ చేసిన కేసులో ఆమె పేరు మళ్లీ బయటకు వచ్చింది. ఈ కేసులో ఆమెకు సమన్లు జారీ చేశారు. తదుపరి విచారణ కోసం పీఎస్కు రావాలని కోరారు. భారత వాయుసేనకు చెందిన MiG-21లకు భారీ డిమాండ్ ఏర్పడింది. వీటి కొనుగోలు చేసేందుకు చాలా సంస్థలు క్యూ కట్టాయి. కనీసం ఒక్కటైనా సొంతం చేసుకోవాలని పోటీ పడుతున్న MiG-21 ఫైటర్ జెట్ రిటైర్మెంట్ తర్వాత విద్యా వార్ మెమోరియల్స్, మిలిటరీ మ్యూజియాలు వీటి ఎయిర్ ఫ్రేమ్ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఏడాది వింటర్ సీజన్లో చలి చంపేనుంది. గతం కంటే ఈసారి రికార్డు స్థాయిలో -డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. లానినో ప్రభావంతో దేశంలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. లానినో ప్రభావంతో భారత్లో చలి మరింత ఇబ్బంది పెట్టొచ్చని, చలిని రక్షించుకునే ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తోంది.